హాయ్ ఫ్రెండ్స్, ఒకవేళ చనిపోతే ఎప్పటికీ మళ్ళీ మీరు ఈ భూమిపైకి తిరిగి రావాలనుకుంటున్నారు? మీరు విన్నది నిజమే. అదేదో నేను చెబుతున్న విషయం కాదిది, సైంటిస్టులు చెబుతున్నారు. కొంతకాలంగా దీనిపైనే వాళ్ళు పరిశోధనలు కూడా చేస్తున్నారు. అయితే ఇంకా దీని గురించి డీటెయిల్గా తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక టాపిక్లోకి వెళదాం. ఈ విశ్వంలో ఏది పుట్టినా అది మరణించక తప్పదు. పుట్టుక ఉందంటే మరణం కూడా ఉన్నట్టే. అయితే ఎన్ని టెక్నాలజీలు పెరిగినా, జనరేషన్లు మారినా వచ్చే మృత్యువును ఆపే శక్తి ఎవ్వరికీ లేదు. అయితే ఈ మధ్యకాలంలో ఈ మృత్యువుపై సైంటిస్టులు పరిశోధనలు చేస్తూ ఉన్నారు. ఇందులో చాలా వరకు సక్సెస్ సాధించారని అనుకుంటున్నారు. మీరు నమ్మగలరా? ఒక మనిషి చనిపోయి కూడా జీవించి ఉంటాడని, చనిపోయిన వ్యక్తి మళ్లీ తన జీవితాన్ని చూస్తాడని, అది కూడా మరికొన్నేళ్ల పాటు. దీనికోసం డెడ్ బాడీలు సురక్షితంగా ఉంచాలట. మీకు నిజంగా ఇదేదో నా ఇమాజినేషన్ అనిపిస్తుంది కదా? కాదు, ఇది నిజం. ఇది వరల్డ్ క్రయోనిక్స్ సృష్టించిన నిజం. ఏంటా నిజం? చనిపోయిన మనిషిని మళ్లీ మనిషిలా మార్చడమా? దీనికోసం సైంటిస్టులు ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల డెడ్ బాడీలను ప్రిజర్వ్ చేస్తున్నారు. ఈ డెడ్ బాడీకి చెందిన కుటుంబ సభ్యులంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళు తిరిగి వస్తారేమోనని, తమ మనిషి మళ్లీ వస్తాడేమోనని. నిజంగా నేను చెబుతున్న ఈ విషయాన్ని మీరు నమ్మగలుగుతున్నారా? లేదు కదా? కానీ ఇప్పుడు క్రయోనిక్స్ గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా నమ్ముతారు. నిజంగా మనిషికి ప్రకృతిని కూడా మార్చే శక్తి ఉందా? నిజంగా మనిషి చనిపోయిన మనిషిని మళ్లీ జీవించేలా చేయగలడా? ఇలాంటి డౌట్స్ ఎన్నో వస్తున్నాయి. కానీ సైంటిస్టులు మాత్రం ఈ విషయంపై చాలా నమ్మకంగా ఉన్నారు. 2050 నాటికి అటువంటి టెక్నాలజీ డెవలప్ అవుతుందని అంటున్నారు. అందుకే చాలా మంది ఈ సైంటిస్టులకు తమ వారికి అంతిమ సంస్కారాలు చేయకుండా ఆ బాడీలను సైంటిస్టులకు ఇస్తున్నారు. నిజంగా అప్పటికల్లా ఈ టెక్నాలజీ రానుందని కూడా సైంటిస్టులు బలంగా నమ్ముతున్నారు కూడా. క్రయోనిక్స్ మృత్యువును జయించేలా చేసేది. ఇది ఈ ప్రక్రియలో కీలకం. నిజానికి పుట్టిన వాళ్ళు ఎవ్వరైనా సరే చనిపోక తప్పదు. ఎంత ఏడ్చినా వాళ్ళు మళ్లీ తిరిగిరారు. ఎవ్వరూ తన మృత్యువు నుంచి బయటపడలేరు. ఇది జగమెరిగిన సత్యం. కానీ క్రయోనిక్స్ చనిపోయిన మనిషికి మళ్లీ జీవం పోస్తుంది. ఇదేదో సరదాగా చెబుతున్న మాట కాదు. నిజంగా సైంటిస్టులే వీటిని ప్రూవ్ చేశారు. మనిషి చనిపోయిన తర్వాత మరికొన్నాళ్లు ఆ మనిషి జీవించే విధంగా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే టాపిక్. అయితే ఈ ప్రయోగాలను కేవలం డెవలప్డ్ కంట్రీస్ మాత్రమే చేస్తున్నాయి. ఎందుకంటే ఆ దేశాల ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. దీనివల్ల అక్కడెక్కడో ఒక చోట ఇలాంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. ఈ ప్రయోగాల కోసం వాళ్ళు ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా అమెరికా వంటి పెద్ద దేశాలు ఇలాంటి రీసెర్చ్లకు ఎక్కువగా ఊతమిస్తుంది. ఈ రీసెర్చ్లలో అమెరికాని మించి రష్యా ఇంకా ముందుగా దూసుకువెళ్తోంది. చనిపోయిన వ్యక్తి మళ్లీ కేవలం 10 నిమిషాల్లో జీవించే టెక్నాలజీని కనిపెట్టే ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నిజంగా ఈ ప్రయోగాలు సక్సెస్ అవనున్నాయా? అంతేకాకుండా చనిపోయిన మనిషి మళ్లీ ఎలా బ్రతుకుతాడు? నిజంగా అదే గనుక జరిగితే అదొక అద్భుతం కదా. ఇక మనమే దేవుళ్ళు కదా. అయితే ఇది నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని సైంటిస్టులు చెప్పడం మరింతగా ఆశలు రేపుతోంది. సాధారణంగా మనిషి చనిపోయాక 10 నిమిషాల పాటు తన బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉంటుంది. ఆ 10 నిమిషాల టైంని ఆధారంగా చేసుకుని సైంటిస్టులు దానిపై పరిశోధనలు చేస్తున్నారు. ఆ టెక్నాలజీని కనిపెట్టేందుకు అన్ని రకాల యత్నాలు చేస్తున్నారు. అయితే ఈ నమ్మకం కేవలం విదేశీయులకు మాత్రమే కాదు, మన దేశంలో కూడా చాలా మంది ఈ టెక్నాలజీ త్వరలో రానుందని నమ్ముతున్నారు. 2018 సుబ్రాత్ మంజుదాస్ అనే వ్యక్తి తన తల్లి డెడ్ బాడీని క్రయోజనరేషన్ కోసం ఉంచారు. ఎందుకంటే అతను ఆ సైంటిస్టులను నమ్ముతున్నారు. సైన్స్ ని ఇంకా బలంగా నమ్ముతున్నాడు. ఎప్పటికైనా వాళ్ళు ఇలాంటి ఒక కొత్త టెక్నాలజీని కనిపెడతారని, వాళ్ళ అమ్మ మళ్లీ తిరిగి వస్తుందని ఆయన ఆశ. కేవలం సుబ్రత మంజుదార్ మాత్రమే కాదు, చాలా మంది ఇప్పుడు క్రయోజనరేషన్ పై ఎక్కువ నమ్మకం పెడుతున్నారు. నిజంగా ఇంతమంది నమ్ముతున్నా ఇంకా చాలా మందికి నిజంగా ఈ టెక్నాలజీ వస్తుందా? సైంటిస్టులు దాన్ని సాధించగలరా? ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి. అయితే ఇక్కడ అమెరికా, రష్యా దేశాల్లో మాత్రమే చనిపోయిన వారిని స్టోరేజ్ చేసే కెపాసిటీ ఉంది. ఇక మిగిలిన దేశాలకు అటువంటి ఫెసిలిటీస్ లేవు. అందుకే ఆ దేశాల్లో డెడ్ బాడీలను ప్రిజర్వ్ చేస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చాలా విదేశీ కంపెనీలు అమెరికా, రష్యా, ఇండియా వంటి దేశాల్లో ల్యాబ్లను లీజుకు తీసుకుంటున్నాయి. ఈ ల్యాబ్లలో చనిపోయిన వారిని స్టోర్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ కంపెనీలు క్రయోక్రోనిక్ టెక్నాలజీని కనిపెట్టాలనుకుంటున్నాయి. దీనికోసం ఆ ల్యాబ్లలో డెడ్ బాడీలను ఉంచుతున్నారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది అందరూ ఇప్పుడు ఇటువంటి టెక్నాలజీ త్వరలో రానుందని. ఒకవేళ డెడ్ బాడీలను దాచిపెట్టకపోతే టెక్నాలజీ వచ్చిన తర్వాత దాన్ని ప్రయోగించాలంటే వీలు పడదని. అందుకే డెడ్ బాడీలను క్రయోజనరేషన్ కోసం స్టోర్ చేస్తున్నారు. అయితే ఒకవేళ నిజంగా ఈ టెక్నాలజీ వస్తే ఏ డెడ్ బాడీలపై ప్రయోగించాలనే రూల్స్ కూడా వస్తాయి. అందులో మొదటిది, చనిపోయిన వ్యక్తి బ్రెయిన్ డెడ్తో చనిపోకూడదు. సాధారణంగా చావు అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బయోలాజికల్ డెత్. ఇది నార్మల్గా ఉంటుంది, హార్ట్ ఆగిపోతుంది, కానీ మరో 10 నిమిషాల పాటు ఆ బ్రెయిన్ పనిచేస్తుంది. రెండోది బ్రెయిన్ డెడ్. ముందుగా బ్రెయిన్ ఆగిపోతుంది, దీంతో శరీరం అంతా పనికి రాకుండా పోతుంది.
ఇలాంటి కేసుల్లో ఎవ్వరూ ఏం చేయలేరు. ఒకవేళ ఫ్యూచర్లో వచ్చే క్రయో టెక్నాలజీ కూడా దీన్ని ఏం మార్చలేదు. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం కదా, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్లకు ప్రాణం ఉంటుంది కానీ స్పృహ ఉండదు. అందుకే స్పృహ లేనప్పుడు డాక్టర్లు ఇక ఎటువంటి ట్రీట్మెంట్ చేయలేరు. దానికి ఆ శరీరం కూడా సహకరించదు. అలాగే భవిష్యత్తులో వస్తుందనుకునే క్రయో టెక్నాలజీ కూడా ఇలా బ్రెయిన్ డెత్తో చనిపోయిన వాళ్ళని ఏం బ్రతికించలేదు. ఇదిలా ఉంటే ఇప్పుడు విదేశీ సైంటిస్టులు పక్షులు, జంతువులపై ఈ ప్రయోగాలు చేస్తున్నారట. ముందుగా వాటిపై చేసిన ప్రయోగాలు సక్సెస్ అయితే అప్పుడు డెడ్ బాడీలపై చేస్తారు. అయితే ఇందుకోసం స్టోరేజ్ కెపాసిటీని పెంచేందుకు చూస్తున్నారు. ఎందుకంటే ఒక డెడ్ బాడీ కొన్నాళ్ల పాటు ఉండాలంటే, అది కూడా చనిపోయిన స్టేజ్లో ఉన్నట్టే ఉండాలంటే దానికి ప్రత్యేక సిస్టమ్స్ అవసరం. ఈ ప్రత్యేక సిస్టమ్స్ ఉంటేనే వాటిని భద్రంగా దాచగలం. ఒక డిఫరెంట్ టెంపరేచర్లో ఆ బాడీలను సేవ్ చేయాలి. అలాగే ఎటువంటి జబ్బులు వచ్చి చనిపోయిన వ్యక్తులపై కూడా ఈ వచ్చే టెక్నాలజీ పనిచేయదు. మొత్తంగా సైంటిస్టులు చెబుతుంది ఏంటి అంటే, చనిపోయిన వ్యక్తికి సంబంధించి అన్ని అవయవాలు, అలాగే ముఖ్యంగా బ్రెయిన్ పాడైపోకుండా ఉండాలని. ఇలా పాడవకుండా ఉన్న శరీరాలను క్రయో ప్రిజర్వేషన్లో ఉంచి వాటిపై కొత్త టెక్నాలజీని ప్రయోగిస్తే ప్రయోజనం ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు. అంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఈ క్రయో ప్రిజర్వేషన్ టైంలో బ్రెయిన్ పూర్తిగా డెడ్ కాకుండా ఉంచగలుగుతారని. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ ప్రయోగంలో చనిపోయిన వాళ్లకు కొత్త శరీరం దొరుకుతుంది. బ్రెయిన్, ఆలోచనలు అన్నీ అతనివే ఉంటాయి కానీ బాడీ మాత్రం వేరే వాళ్ళది ఉంటుంది. నిజంగా వింటుంటేనే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఇది జరుగుతోందని సైంటిస్టులు అంటున్నారు. ఈ విషయం వింటుంటే మనం నమ్మలేకపోతున్నాం. ఒక రకంగా భయం కూడా వేస్తుంది కదా, అభద్రతా భావం వస్తుంది. ఇలా వాళ్ళ బాడీస్ రిజర్వ్ చేసుకునే వాళ్ళ లిస్టులో ఫేమస్, అలాగే గొప్ప మోడల్ నటి ప్యారిస్ టిల్లర్ కూడా ఉంది. ఈమెనే కాదు, రిజర్వ్ చేసుకున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. వీళ్లలో పెద్ద వ్యాపారస్తులు, మోడల్స్, నటులు ఎక్కువగా ఉన్నారు. ఈ క్రయో ప్రిజర్వేషన్ అనేది ఏదో ఫ్రీగా దొరికే అవకాశం కాదు. చాలా డబ్బు దానికి ఖర్చు పెట్టాలి. ఇక మామూలు మనుషులకైతే అది కుదరని పని. ఏదేమైనా ఆ టెక్నాలజీ వస్తుందో లేదో మనకు తెలియదు కానీ ఉన్నంతకాలం మాత్రం హాయిగా బ్రతికేస్తే, మన కర్మలు బాగుంటే తదుపరి జన్మ మనకు దొరికి తీరుతుంది.